ప్రయత్నం చేసే ప్రయత్నం జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఓకే, ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. లిక్కర్ స్కామ్, కేవలం లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే మళ్ళీ డివేట్ అయితే ఉంటే కనుక చాలా టాపిక్స్ కి వెళ్తున్నాయి కాబట్టి కేవలం లిక్కర్ స్కామ్ గురించి మాత్రం ఈరోజు చర్చిద్దాం. అదర్ టాపిక్స్ ఇంకా టాపిక్స్ కావచ్చు, లేదంటే ఈ ఎంపీ స్థానాలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడదాం. లిక్కర్ స్కామ్ ఏం జరిగింది, ఏం జరగబోతుంది? గతంలో ఇదే లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత వెళ్ళబోతుంది అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం కూడా. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఒక వికెట్ అవుట్, కల్వకుంట్ల కవిత ఉన్నారు, కవితను అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా అదే అన్నారు. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ పక్కన పెడదాం, ఎందుకంటే కేవలం దీనికి స్టిక్ ఆనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కవిత అరెస్ట్ జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ అనుకున్నంత స్థాయిలో స్థానాలు సాధించలేకపోయింది. గతం కంటే పెరిగినప్పటికీ అనుకున్నంత స్థాయిలో లేదు. సో పార్లమెంట్ ఎలక్షన్స్ నాటికి అరెస్ట్ చేస్తే మాకు బీఆర్ఎస్ కి ఎటువంటి సంబంధం లేదు అనేది ప్రజలకు చూపించుకునే అవకాశం ఉంటుంది, దాని ద్వారా ఓట్ బ్యాంక్ పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేశారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు కేసీఆర్ కలిశారు అంటే కేసీఆర్ కి పరిచయం చేశారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది ముందుగానే పరిచయం చేశారు, వాళ్ళు ఫామ్ హౌస్ లో కలిసి ఉన్నారు, మాట్లాడారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారా, లేదంటే అరెస్ట్ చేయబోతున్నారు కేసీఆర్ కూడా అని చెప్పి ముందే ఏమన్నా బీజేపీ నాయకులు చెప్పే అవకాశం ఏదైనా ఉందా? ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ మొత్తంలో చూస్తే ఒక అంశం అయితే క్లియర్. మీరు అన్నారు బండి సంజయ్ గారు చెప్పారని, నిజంగానే అభియోగం ఉంది, కిషన్ రెడ్డి గారు అభియోగం ఉంది, ఆవిడ అవినీతికి పాల్పడ్డది అనేటువంటి అంశం నాయకులకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతున్నటువంటి ఆ రోజు చెప్పడం జరిగింది. చట్టం ప్రకారం ఏ సమయంలో జరగాలి ఆ సమయంలో జరిగింది, కానీ ఇంకోటి జరిగినటువంటి ఆకలి లేవు. మన వీళ్ళు ఎవరు కౌశిక్ గారు చెప్పారు ఒక మాట, ఏమని, ఇప్పుడు అరెస్ట్ చేసారు, రేపో ఎల్లుండో బెయిల్ వస్తుంది. మళ్ళీ ఒకవేళ అట్లాంటి సిస్టమ్ ఉంటే అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ కన్నా ముందు ఎందుకు రిలీజ్ చేస్తాం, ఆయనకి ఎందుకు బెయిల్ ఇస్తాం? అంటే మేము ఆడ ఫిక్స్ అయినాం ఏమన్నా? ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అంటే రేపు ఈడ మొత్తం అన్ని స్థానాలు కోల్పోతున్నారా వీళ్ళు? ఒకవేళ వీరి మాటనే లేదా ముఖ్యమంత్రి మాటనే అనుకుందాము, నూటలు పెట్టిరు అందరినీ, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా బీజేపీ ఒకటి అయిపోయింది, పెట్టినటువంటి అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు పెట్టలేదంటే పూర్తిగా మేమే గెలవబోతున్నాం, అది వాళ్ళ క్లియర్ ఇండికేషన్. తర్వాత ఈ పూర్తి లిక్కర్ స్కామ్లా మొదటి నుంచి కూడా అంటే సుమారు ఒక సంవత్సరం నుంచి కూడా దీని మీద డిస్కస్ జరిగినప్పుడు అరవింద్ సిసోడియా అరెస్ట్ కానీ, లేకుంటే ఢిల్లీ జరిగినటువంటి అంశాల్లో కానీ, కేజ్రీవాల్ కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేజ్రీవాల్కి ఒకటికి 4 సార్లు పదే నోటీసులు ఇచ్చినా ఆయన రెస్పాండ్ కానప్పుడు ఆయన అరెస్ట్, ఈవిడ కూడా 1-2-3 సార్లు నోటీస్ ఇచ్చినప్పుడు ఈమె రెస్పాండ్ కాకుండా నన్ను ఇంటికే వచ్చి విచారించాలి లేదా రకరకాల ఆంక్షలు ఈమె ఎంత మాత్రం అవకాశం ఉంటే అంతవరకు స్కిప్ అయ్యేటువంటి ప్రయత్నం చేసిర్రు. చివరికి తప్పలేదు, ఇంటికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారని మనం కూడా ఆ రోజు కూడా అనుకోలేదు. విచారణ కోసం వచ్చారు, గతంలో ఒకసారి విచారణ చేసి వెళ్ళినటువంటి అధికారులు మళ్ళీ విచారణకి వచ్చారనుకున్నాం, అరెస్ట్ చేస్తారని మనం ఎక్కడ అనుకోలేదు. కానీ పూర్తి అభియోగాలు అంటే సాక్ష్యాలు పూర్తిగా ఆమెకు అనుకూలంగా లేవు కాబట్టి సిబిఐ ఈడీ పూర్తిగా విచారణ చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చేసిన తర్వాత అందరం చూస్తూ ఉన్నాం, కేసీఆర్ ఏం మాత్రం స్పందించలే. కారణం ఏంది ఆయనకు పూర్తిగా తెలుసు, రేపు ఈ కేసులో కవిత అరెస్ట్ అవుతుంది కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా కానీ పార్టీ నాయకులు ఎవరైనా ఏమైనా అయితేనే ఖండించినట్టు దాఖలాలు ఉంటాయి. ముందే కేసీఆర్ అగ్రెసివ్, ఏదైనా విషయం మీద ఉంటే 2 నిమిషాల్లో స్పందించేటువంటి వ్యక్తి, అనవసరమైనటువంటి విషయాలే చాలా సార్లు స్పందించి నానా రబ్బస చేసేటువంటి అనారోగ్యం కారణంగా ఉన్నారు కదా. అయ్యో అనారోగ్య కారణంగా ఉంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు, లేదా ఏదైనా మాట్లాడొచ్చు. కేటీఆర్ కూడా ఏం స్పందించిండు అనేది కూడా మనం అందరం కూడా చూసినాం. అయితే ఒకటే విషయం, కేసీఆర్ ఒకవేళ తెలియకపోయి ఉంటే ఆయన అంత ఈజీగా వదిలే వ్యక్తి కాదు. ఆయనకు తెలుసు ఈమె ఇన్వాల్వ్ ఉంది, ఎట్లా ప్రయత్నం చేయాలి, ఏం ప్రయత్నం చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కవిత విషయానికి కూడా మీడియా అడిగినప్పుడు చెప్పున్నారు, లేదు ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నారు, మొదటి రోజు కేసీఆర్ కూతురు కాబట్టి ఇది చేస్తే మేము డౌన్ అవుతాం, అది జరగలేదు, ముఖ్యంగా బయటకు వస్తుంది. ఎలక్షన్ వరకు ఆగి ఎలక్షన్ సమయంలోనే అప్పుడు చెప్తాడు ఏమని, బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసినందుకు, బిఎల్ సంతోష్కి మేము నోటీస్ ఇచ్చినందుకు కవితను అరెస్ట్ చేశాడు. ఫస్ట్ రోజు ఏమైందండి? ఫస్ట్ రోజు చెప్పొచ్చు కదా, ఫస్ట్ రోజు చెప్పాడు, ఫస్ట్ రోజు మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతాడు అని అంటే ఏ రకమైనటువంటి డిఫెన్స్ చేసే పరిస్థితి లేనప్పుడు అప్పుడు చేసిన. ఈ రోజు కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటాం అంటే కవిత వాంగ్మూలం ఏముందో మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కవిత ఏం విషయం మాట్లాడింది, వాళ్ళ తండ్రి విషయం ఏం చెప్పింది, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఆయనను రేపు సాక్షిగా పెడతారా దోషిగా పెడతారా, అసలు ఆ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు, ఎందుకు అనేది పూర్తి ఆయనకు తెలుసు. కేసీఆర్ కి తెలిసి జరిగినటువంటి తప్పు ఇది. ఆయన బిడ్డను కాపాడుకునేటువంటి ప్రయత్నం. మీరేమనుకుంటున్నారు? మరొక సీఎం స్థాయి వ్యక్తి ఈ ఢిల్లీ
స్కామ్ లో అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారా? తప్పదండి, కావచ్చు. ఇప్పటి next వరకు target కేసీఆర్. భారతదేశంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు చాలా మంది అరెస్ట్ అయినటువంటి ప్రధానమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు కూడా పోయిన దాఖలు ఉన్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్లు కూడా పోయిన దాఖలు ఉన్నాయి. ఇదేమో అతిథులు కాదు, చట్టం ముందర అందరూ సమానం కదా. కేసీఆర్ కూడా అరెస్ట్ తప్పకుండా అవకాశం ఉంటే కేసీఆర్ కూడా అరెస్టే. ఎందుకంటే మొదటి నుంచి చెప్తా ఉన్నాడు కదా. అల్లెందుకు రేవంత్ రెడ్డి చెప్పిండు ఖచ్చితంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన హస్తమే ఉందని చెప్పి డైరెక్ట్ చెప్పిండు. నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఆయనే మాట్లాడండు, లేదా గతంలో వీళ్ళు చెప్పినటువంటి ఓకే, ఏదైనా కావచ్చు. మీరు ఏం చెప్తున్నారు? మళ్ళీ నేను అదే చెప్తున్నా, నేను టాపిక్ డివైట్ అవదలుచుకోవట్లేదు. కేవలం ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎవరు. ఇప్పటిదాకా ఇంతకుముందు శేషు గారు చెప్పారు, ఏదైతే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఇంకేం అరెస్టులు ఉండవేమో, దీంట్లో ఇంక విచారణ జరుగుతోంది,